తెలంగాణలో కమలం లొల్లి ఇప్పట్లో కొలిక్కిరాదా? ఎడ్డమంటే తెడ్డమనే నైజం మారదా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అది మరింత ముదిరిందా? ఓవైపు డిపాజిట్ కూడా దక్కకుండా జనం కర్రగాల్చి వాత పెట్టినా కనీసమైన మార్పు లేకుండా ఇప్పటికీ అవే కీచులాటలా? జూబ్లీహిల్స్ బైపోల్ కేంద్రంగా మొదలైన కొత్త గొడవేంటి? దాని గురించి పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? ఆ బీజేపీ నేతల ఐడియాలజీ అదేనా? ఎవరి వాయిస్ ఏంటి? కమలం క్యాడర్లో కన్ఫ్యూజన్ ఎందుకు? లెట్స్ వాచ్. ఒకరేమో హిందువులంతా ఏకం కావాలి, జూబ్లీహిల్స్లో బీజేపీ ఓటమి హిందువులకు గుణపాఠం కావాలంటూ వీర స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. మరొక ఆయనేమో కులం మతం ఆధారంగా ఎన్నికల్లో గెలవలేం, అధికారంలోకి రాలేమని ఢంకా బజాయించి చెబుతారు. ఇద్దరు తెలంగాణ బీజేపీలో ముఖ్య నాయకులే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలని కలలు గంటున్న వాళ్లే. కానీ ఇలా పరస్పర విరుద్ధమైన వైఖరితో వీళ్లు కలిసి పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్తారు అన్నది క్యాడర్ క్వశ్చన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలను విశ్లేషించుకునే క్రమంలో పార్టీ ముఖ్య నాయకులు బండి సంజయ్, ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యల చుట్టూ తెలంగాణ కమలదళంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ బైపోల్లో బీజేపీ హిందుత్వ జాతీయవాదాలే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేసింది. ఈ ఎన్నికల్లో అసలు పోటీ బీజేపీ మజ్లిస్ పార్టీల మధ్యనే అని కూడా ఒక దశలో అన్నారు కాషాయ నాయకులు. అసలు ఒక వర్గం ఓట్ల కోసమే ఎన్నికలకు ముందు అజారుద్దీన్కు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చిందని కూడా ఆరోపించారు బీజేపీ లీడర్స్. కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్ లీడర్ బండి సంజయ్ అయితే హిందువులారా ఏకం కండంటూ ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు. ఆయన యాక్షన్, దానికి పొలిటికల్ రియాక్షన్స్ ఎలా ఉన్నా ఓవరాల్ గా బండి సంజయ్ మాత్రం హిందుత్వ అజెండాని ఎక్కువగా ప్రొజెక్ట్ చేశారు. ఆ తర్వాత కూడా అదే పాయింట్ మీద నిలబడి తన వాగ్దాటిని కొనసాగిస్తున్నారు ఆయన. కానీ అదే పార్టీకి చెందిన మరో ఎంపీ ఈటెల రాజేందర్ వాయిస్ మాత్రం మరోలా ఉంది. బండి సంజయ్ స్టేట్మెంట్కు పూర్తి భిన్నమైన మాటలు మాట్లాడారు ఈటెల. డివిజన్ పాలిటిక్స్తో తెలంగాణలో అధికారంలోకి రాలేమని అంటున్నారు ఆయన. వేరే రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా తెలంగాణ విషయంలో మాత్రం తనకు ఫుల్ క్లారిటీ ఉందని, ఇక్కడ కులం మతం పునాదుల మీద రాజకీయాలు శాశ్వతంగా నడవంటూ కొండ బద్దలు కొట్టేశారు రాజేంద్ర. దీంతో అసలు భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏంటనే కన్ఫ్యూజన్ క్యాడర్లో నెలకొంటోందట. పార్టీకి పాజిటివ్ వైబ్ తీసుకురావాల్సిన నేతలు ఇలా పరస్పరం విభిన్న వ్యాఖ్యలు చేయడం కార్యకర్తల్ని అయోమయానికి గురిచేస్తోందట. అసలు పార్టీలని ఏంటనే చర్చ కూడా జరుగుతోందట. అయితే బీజేపీది హిందుత్వవాదమని కరడుగట్టిన కాషాయ నేతల్ని ఎవరినడిగినా చెబుతారు. మొదట్నుంచి పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న బండి సంజయ్ అప్పటి నుంచి హిందుత్వ నినాదాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా హిందుత్వ నినాదమే తన శ్వాస అని కూడా క్లారిటీ ఇచ్చేశారు. హిందుత్వం వల్లనే జేహెచ్ఎంసీలో మెజారిటీ సీట్లు గెలిచామంటూ చెప్పుకొచ్చారు. హిందుత్వవాదంతోనే గడప గడపకు తిరుగుతానంటూ స్పష్టం చేశారు. దీంతో ఎక్కువ శాతం కాషాయ శ్రేణులు కూడా బండి వ్యాఖ్యలకే జై కొడుతున్నట్టు తెలుస్తోంది. కాషాయ పార్టీ ఐడియాలజీ ప్రకారమే బండి బాణాలు విసురుతున్నారని, కొందరు నేతలకు అవి నచ్చకపోవడం వల్ల నష్టమేం లేదన్నట్టుగా చర్చించుకుంటున్నారట. అలా ఈటెల మాత్రం ఆయన సొంత అభిప్రాయం అనేలా బీజేపీ క్యాడర్ డిసైడ్ అవుతున్నారట. అయితే సాధారణంగా పార్టీ అన్నాక చాలా మంది నాయకులు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. విభేదించుకోవడం కూడా కామన్. కానీ ఇక్కడ మాత్రం నేతల వ్యాఖ్యలపై కాషాయ దళంలో చర్చ నడుస్తోందట. ఈయనేమో ఇలా, ఆయనేమో అలా ఎందుకు మాట్లాడుతున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయట.